ప్రపంచంలో ఏ కూటమి అయినా భారత్ని పక్కన పెట్టి ఆలోచించే స్థితి లేదు. ఇది భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సగర్వంగా ధైర్యంగా చెప్పుకొచ్చినటువంటి అంశం. ఒకనాడు అణుపరీక్షలు నిర్వహించడం, ఇవాళ అణ్వస్త్ర దేశాల సరసన చేరటం, మరొక వైపున జీడిపిలో టాప్ 5లో ఉండటం, అలాగే ప్రపంచవ్యాప్తంగా మానవ వనరులు అందించగలిగినటువంటి దేశంగా కావడం. ఇవాళ ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. అటుపక్క నాటో కావచ్చు, ఇటు యూరోపియన్ యూనియన్ కావచ్చు, యువతల వైపున చైనా రష్యా కూటమి కావచ్చు, ఆఫ్రికన్ కూటమి కావచ్చు, ఎవరైనా సరే భారత్తో సంప్రదించకుండా కార్యకలాపాలు జరగట్లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది మన విదేశాంగ విధానంలోని విజయం, అలాగే భారత్ సాధించిన ఘనత అని చెప్పుకొస్తున్నారు ఫారెన్ మినిస్టర్ ఎస్ జయశంకర్. ఇందులో కీలకమైనది, వీఆర్ అట్లీస్ట్ ఏ 5000 year old civilization, the most populous civilization, physically one of the largest countries in the world and the 5th largest economy in the world. Our nature is to be independent. We cannot and should not be a part of somebody else's subsidiary or enterprise. మనం అమెరికా కూటమిలోనో లేకపోతే రష్యా కూటమిలోనో ఉండే భాగస్వాములం కాదు, వాళ్ళ చెప్పు చేతల మీద బ్రతకట్లేదు అన్నటువంటి విషయాన్ని స్వయంగా తేల్చి చెప్పారు.